Zahoshia, Zohashia. Today I'm going to bless each and every one over here. మరి ఈ దినం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నేను గమనిస్తున్నాను, ప్రతి ఒక్కరిని నేను దీవించబోతున్నాను. I will fill you totally, completely and send you home. మరి దినమందు నేను బలమైన ఆత్మతో మిమ్మల్ని నింపి నేను తృప్తిగా మిమ్మల్ని కలిసి పంపబోతున్నాను. I will give you your daily bread for today and satisfy your hearts totally, completely. మీకు కావాల్సినటువంటి అనుదిన ఆహారం అనే మన్నాను అంటే వాక్యములతో మిమ్మల్ని సమృద్ధిగా నేను ఇవాళ వాక్యంతో మిమ్మల్ని దర్శించి తృప్తిగా నేను ఇక్కడి నుంచి మిమ్మల్ని పంపబోతున్నాను. And I'm putting a hunger and thirst for righteousness in each heart, that you may come eat of the bread that is spread before you and be totally satisfied. మరి ఆకలి కొనినటువంటి వారు ఏ విధంగా ఆకలితో ఉన్నప్పుడు మరి నీతి కొరకు ఎవరైతే ఆకలి దప్పులు వారు ఉన్నారో వారిని నేను తృప్తిపరచబోతున్నాను వాక్యంలో సెలవిచ్చినట్టుగా ఆ రీతిగా నేను మిమ్మల్ని తృప్తిపరచబోతున్నాను. I'm laying my hand upon each person's head right here. I'm laying my hand upon each person's head and blessing them, blessing them, blessing them, blessing them. Hallelujah. ప్రతి ఒక్కరి తలలపై నా చేతులు చాపి మిమ్మల్ని అందరినీ ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డని ఇదిగో నా రెండు చేతులు చాపి మిమ్మల్ని నేను దీవించుచున్నాను. And I'm going to give you one desire of your heart, each one of you sitting here. I'm going to give you one desire of your heart. You tell it to me wherever you're sitting. Tell it to me. I'm knocking at the door of your heart and I will hear what you're telling me. Each one of you, by faith, you ask the Lord God for one thing that seems totally impossible. You ask the Lord God and He will give it to you. ఒకసారి ఎడమ చేయి మన గుండెలపై పెట్టుకొని కుడి చేయి పైకెత్తి అందరము కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి యొక్క హృదయపు తలుపుల వద్ద యేసయ్య నిలబడి అడుగుతున్నాడు. నీ హృదయంలో ఒక ఆశ ఉంది, ఒక కోరిక ఉంది. ఆ ఒక్క ఆశ నువ్వు కోరుకున్నట్లయితే ఇదిగో నేను అందరినీ మిమ్మల్ని మీ హృదయం అని తలుపుల వద్ద నిలబడి నేను తట్టుచున్నాను కదా, మీరు హృదయం తెరచి నన్ను అడగండి, నేను మీకు అది అనుగ్రహించబోతున్నాను. For however long you have prayed for that thing, it will come to you now. అసాధ్యమైనది అది నా జీవితంలో జరగదు కానీ ఏదైతే మీరు అనుకున్నారో లేదా ఎప్పటికీ అది నెరవేరదేమో అని ఒకవేళ ఇప్పటికీ చాలా సార్లు ప్రార్థించి మీరు అలసిపోయారేమో ఆ కోరికనే నేను ఇవాళ మీ జీవితంలో నెరవేర్చబోతున్నాను. చేతులు పెట్టి అది రిసీవ్ చేసుకోండి, అందరూ కూడా అది పొందుకోండి. And remember, beloved son, beloved daughter, according to your faith be it unto you. నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, నీవు హృదయంలో ఏదైతే అది అడుగుతున్నావో అది ఖచ్చితంగా నువ్వు పొందుకోబోతున్నావు. ఒక వద్దైన ఒక పొల్లైన పోనట్టుగా నువ్వు ఏదైతే అడుగుతున్నావో ఖచ్చితంగా అది సుసాధ్యమైన అసాధ్యమైనది కూడా దేవుడు సుసాధ్యం చేయబోతున్నాడు నీ జీవితంలో. Believe that you're getting it and you will get it. Just believe it, beloved. Believe it and receive it. Lift your hands and receive whatsoever you're asking. Receive it, receive it, receive it. దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, మీరు ప్రార్థన చేయనప్పుడు వాటిని పొంది ఉన్నామని నమ్మిన మీరు తప్పకుండా అనుగ్రహించబడిన వాక్యం సెలవిస్తున్నట్టుగా ఇదిగో దేవుడు మీ హృదయాలతో ఏదైతే మీరు ఆలోచిస్తున్నారో, ఏదైతే దేవుడు అడుగుతున్నారో అది పొంది ఉన్నామని మీరు నమ్మండి, తప్పకుండా దేవుడు అది మీ జీవితంలో అనుగ్రహించబోతున్నాడు. నా కనికరం మీ అందు ఎల్లప్పుడూ నిలుచును గాక. యేసు నామమున నిలుచును. Praise God. Glory, 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 glory. So, when the Pharisees saw Jesus and his disciples eating and breaking something and eating, now Pharisees said, don't do any work on the Sabbath day, even though to pluck and eat the grains, even when you are hungry. That's when they caught Jesus and said, you and your disciples, you are breaking the Sabbath. మరి అక్కడ యేసయ్యతో పాటు ఉన్నటువంటి శిష్యుల్ని మరి వాళ్ళు అవన్నీ అక్కడ తుంచుకొని తింటూ ఉన్నప్పుడు ఈ పక్కన ఉన్నటువంటి పరిసయ్యులు మామూలు కదండి, పరిసయ్యులు చూసారంట. చూసి యేసయ్య దగ్గరికి వెళ్ళి ఇక అంటున్నారంట. యేసయ్య దగ్గరికి వెళ్ళి ఏమంటున్నారు, ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడదు నువ్వు చేస్తున్నావు, నీ శిష్యులు చేస్తున్నారని చెప్పి పరిసయ్యులు యేసయ్యని అక్కడ క్వశ్చన్ చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. You are breaking the law and you should be punished.
మరి మీరు ఆజ్ఞను అతిక్రమించారు కనుక మీకు పనిష్మెంట్, మీకు శిక్ష విధించాలి అని చెప్పేసి పరిసయ్యులు యేసయ్యని శిష్యులు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూసి విశ్రాంతి దినమున మీరు చేయకూడదు తప్పు చేస్తున్నారు కనుక మీరు శిక్షకి అర్హులు అని చెప్పేసి వాళ్ళు యేసయ్యతో అంటున్నారు. So Jesus told them, have you not read that when David and his companions, they became hungry, they ate what was not lawful, they ate the bread of the presence, that is the bread that is kept in the holy place for God as a food offering, which they cannot eat. Only the priest can eat the bread of the presence that is in the holy place. But David and his companions ate it and they did not get punished. మరి ఆ పాత కాలంలో అక్కడ వాళ్ళు ఆ పరిసయ్యులు ఆ విధంగా అన్నప్పుడు యేసయ్య చక్కటి ఉపమాన రీతిగా వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళతో ఏమంటాడంటే, మీరు దావీదు చేసిన దాని గురించి మీరు చదవలేదా అంటే, వాళ్ళ పరిసయ్యులకి మీ అందరికీ కూడా తెలుసు కదండి, పరిసయ్యులకి మంచి ధర్మశాస్త్రము వీటన్నిటి గురించి మంచి పట్టు ఉంటుంది వాళ్ళకి. అయితే యేసయ్య వాళ్ళతో క్వశ్చన్ చేస్తున్నాడు, మీరు అవన్నీ చదవలేదా? దావీదు తనతో పాటు ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా తీసుకెళ్లి మందిరంలో ఆహారం భుజించినట్టుగా మీరు చదవలేదా అని చెప్పి యేసయ్య పరిసయ్యులకి క్వశ్చన్ చేస్తున్నాడు. So what is in this holy place? You know, in the temple they have the outer court that was for everybody, and they sacrificed the animals there and sprinkled the blood. All that was done in the outer court where everybody could go. మరి దేవుని యొక్క మందిరంలో మనందరికీ కూడా తెలుసు, ప్రత్యక్షపు గుడారంలో మరి ముందుగా దేవుని యొక్క సన్నిధి కంటే ముందుగా ఒక తెరకి ఇటువైపు తెరకి వెలుపల మరి దహించేటువంటి అగ్ని లేదా అక్కడ ఒక జంతువు బలిచ్చేటువంటి ఒక స్థలం ఉంటుంది. మహాపరిశుద్ధ స్థలం కాకుండా ఇంకా దానికి మునుపు ఒక స్థలం దగ్గర మరి ఆ విధంగా ఆహారం తినేటువంటి లేదా ఆహారాన్ని అక్కడ వధించేటువంటి పరిస్థితి ఉంటుందని మనం చూస్తాం. After that they had to wash their feet and all and go into a place called the holy place. మరి ఆ స్థలం ఆ తెరకి ఇటువైపు మరి వాళ్ళందరూ కూడా తమను తాము పరిశుద్ధపరచుకొని ఆ మహాపరిశుద్ధ స్థలంలోనికి వెళ్లాల్సిందిగా మనం అక్కడ పాత నిబంధన గ్రంథంలో చూస్తాం. And in the holy place there was the altar of incense, a golden lampstand, and a table on which was the shewbread and offering to God. మరి ఆ అతి పరిశుద్ధ స్థలంలో చాలా కీలకమైనటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి వస్తువులన్నీ కూడా మనం చూస్తాం. మనందరికీ కూడా తెలుసు కదా, అక్కడ ప్రత్యక్ష గుడారం దగ్గర దేవుని యొక్క మందసము లేదా అవన్నీ కూడా అక్కడ పెట్టడం మనం చూస్తాం. So it was called shewbread because it was arranged in 2 rows. 12 huge loaves were baked and offered to God as a food offering, and on that table they were arranged in 2 rows. That's why it's called shewbread. మరి అక్కడ వధించేటువంటి స్థలం లేదా ఆహారం భుజించేటువంటి స్థలానికి అక్కడ మహాపరిశుద్ధ స్థలానికి ముందు అక్కడ చూస్తాం మనం 12 వరుసలుగా ఉన్నటువంటి ఒక స్థలాన్ని మనం చూస్తాం. అక్కడ భోజనం చేసేవారు, అక్కడ భుజించేవారు. And then even inside was the most holy place or the holy of holies, where the priest, the high priest, would go only once a year and present the blood offering and talk to God for his own sins and sins of the people. Only once a year the Israelites could meet up with God on the Day of Atonement. మరి మనం చూసినట్లయితే కనుక ప్రత్యక్ష గుడారంలోనికి ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి యాజకుడు తప్ప లేవీయుడు తప్ప ఎవ్వరు కూడా వెళ్ళడానికి అక్కడ అర్హత లేదండి. కాబట్టి ఈ ప్రజలందరి యొక్క పాపమును మోసుకొని ఆ యాజకుడు వెళ్ళి అక్కడ సంవత్సరానికి ఒక్కసారి బలి అర్పించేవాడు. ఆ బలి అర్పించడాన్ని బట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క పాపాలన్నీ కూడా శుద్ధీకరించబడ్డాయని చెప్పేసి యాజకుడు సంవత్సరానికి ఒకసారి వెళ్ళి ఆ అతి మహాపరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి తిరిగి వచ్చేవాడుగా మనం చూస్తాం. The most holy things were in the Holy of Holies. There was 2 tablets of stone with 10 commandments written on it. మరి ఆ అతి పరిశుద్ధ స్థలంలో మనం 2 రాతి పలకలను మనం చూస్తాం. A golden jar containing manna which the Israelites ate. మరి చక్కటి బంగారంతో పొదిగినటువంటి ఒక మన్నా కురిపించబడినటువంటి ఆ యొక్క మందసాన్ని మనం చూస్తాం. It also had Aaron's rod which miraculously had burst forth with almond leaves, almond buds and ripe
almonds, a dead rod had burst forth. God had allowed that to happen to show that Aaron is the selected high priest because the Israelites were rebelling. So all that was in the most holy place. మరి ఆ అతి పరిశుద్ధ స్థలంలో అహరోను చేతిలో ఉన్నటువంటి కర్ర, మందసము మరి రాతి పలకలు ఇవన్నీ కూడా ఆ మహా అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నట్టుగా అక్కడ ఉండేదిగా మనం చూస్తాం. So now we go to 1 Samuel in chapter 21 verses 1 to 6. మరి సమూయేలు మొదటి గ్రంథం 21st 1 to 6. Don't have to read it. మరి 21వ అధ్యాయంలో మనం చూసినట్లయితే కనుక సమూయేలు మొదటి సమూయేలు 21వ అధ్యాయంలో మనం So we all చూసినట్లయితే know how David defeated Goliath and won the victory for Israel. మరి మనందరికీ కూడా తెలుసు దావీదు ఏ విధంగా మరి గొలియాతును జయించి ఇశ్రాయేలీయులకు విజయాన్ని అనుగ్రహించాడో మనకందరికీ కూడా ఆ కథ తెలుసు. And as Saul was very well pleased with him, and as they were going in the villages, women were singing, Saul has slain his thousands, but David has slain his 10,000s. మరి ఆ విధంగా జయం పొందుకొని వచ్చినప్పుడు దావీదట మంచి ఇష్టమైనటువంటి వ్యక్తిగా సౌలుకు మారిపోయినప్పుడు ఈ పక్కన ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా గాన ప్రతిగానాలు చేస్తూ సౌలుకు 1000 కొలది దావీదుకు 10,000 కొలది అని వెనక పాడుతున్నప్పుడు వాళ్ళు ఒక ఊరేగింపుగా వెళ్తున్నట్టుగా మనం చూస్తాం. And Saul heard that, he got so jealous. He said, this young boy slays 10,000. They are giving him more importance than me. And from that moment he became jealous of David and tried to kill him a number of times. కాబట్టి ఆ స్త్రీలు ఆ విధంగా పాడుతున్నప్పుడట సౌలు యొక్క హృదయానికి ఈ వీళ్ళేంటి నాకు 1000 కొలది అంటున్నారు, దావీదుకేమో 10,000 కొలది అని చెప్పి ఆయనను కొనియాడుతున్నారు, స్తుతిస్తున్నారు, మంచి కనపరుస్తున్నారు అని చెప్పేసి ఒకలాంటి ఈర్ష్య కలిగినటువంటి మనసుతో అప్పటి నుండి ఆ విధంగా స్త్రీలు పాడడం ఎప్పుడైతే విన్నారో తన మనసులో అది తన చెవులకి ఇంపుగా కనపడకుండా ఏమైందంట, తన మనసులో విషపు చూపు వచ్చిందట దావీదు మీద. David had a very beautiful daughter, Michal, and Saul came to know, okay, she fell for David, now I'll catch this young man. So he called David and said, be my son-in-law. So David said, what dowry do I give? In those days, boys had to give dowry to girls, not like India today, when girls' parents had to give things to the boy. It was not like that, see? So the boys had to give dowry to the girls. So that David said, I'm a poor man, I don't have anything to give. So Saul said, don't worry, get me 100 foreskins of Philistine and off you go and marry my daughter. So David was very happy. He went and killed 200 Philistines and gave those foreskins to Saul, and lo and behold, he married Michal, the beautiful Michal. మరి మనందరికీ కూడా తెలిసిందే ఏంటంటే సౌలుకి మంచి ఒక కుమార్తె ఉంది మీకాలు కదా. ఆమె చక్కగా ఈ స్త్రీలందరూ 1000 కొలది 10,000 కొలది అని పాడినప్పుడు ఎప్పుడైతే విషపు చూపు దావీదు మీద కలిగిందో ఏ రకంగా ఆయన దొరుకుతాడా, ఎక్కడ ఆయన అవకాశం దొరుకుతాయని ఏమంటారు వలలో వేద్దాం అన్నట్టుగా సౌలు విషపు చూపు నిలిపి మరి చూస్తున్నప్పుడు ఈ మీకాలు దావీదును ప్రేమించినట్టుగా ఆయనకు తెలిసిపోతుంది. See, Bible has many good love stories also. It's not just serious studies and this. It's got lovely love stories. Everything in the life of man and woman, the Bible touches and it deals with us, with our emotions, with our strengths and our weaknesses. Everything Bible knows and puts it before us so that we will learn from it. కాబట్టి ఆ దినముందు మనం అవన్నీ ఆ కథ అంతా మనకు తెలుసు కాబట్టి ఇక సమయం లేదు, ముందుకు వెళ్దాం. అయితే చూడండి, మనకున్నటువంటి మన హృదయంలో ఉన్నటువంటి ఎమోషన్స్ అవన్నీ కూడా మనం ఇప్పటికీ కూడా బైబిల్తో సరిపోల్చుకుంటూ ఉంటాం. ఎందుకంటే అక్కడ రాయబడినటువంటి ప్రతి మాట కూడా ఈ రోజు ఈ దినాల్లో మనకున్నటువంటి పరిస్థితులకి అవి సరితూపుతూ ఉంటాయి కాబట్టి మనం వాళ్ళతో పోల్చుకోవడం జరుగుతుంది. So Saul was thinking, I'll use Michal to catch hold of David and kill him. But you see, Michal loved David and she came to know of Saul's plan one night. Saul was trying hard to kill David but he couldn't. So one night Saul's plan was to catch David while he was sleeping and kill him. But Michal, she loved him so much, she came to hear of the plan and told David, tonight you escape from here or my father will kill you. So she helped David escape. He took his young men and went to Samuel. మనం చూసినట్లయితే మనందరికీ తెలిసిందే, ఎప్పుడైతే సౌలుకి ఇక దావీదు దొరికాడు అనుకుంటాడో ఆయన ఏ
ఏ విధంగా వెంటాడి చంపాలి అని చెప్పేసి ఆయన తన మనసులో ఆలోచించుకొని తన కూతుర్ని ఆయుధంగా అక్కడ వాడుకుంటాడు. మీకాల్ని వాడుకొని ఆయన ఎట్లాగైనా ఆయన బంధించాలి, ఆయన ఖచ్చితంగా చంపాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు ఈ మీకాలకి తండ్రి యొక్క సౌలు యొక్క ఆలోచన తెలిసి ఆమె దావీదును బహుగా ప్రేమించే వ్యక్తి అట మీకాలు. కాబట్టి నా భర్తని ఎలాగైనా దావీదుని ఈ సౌలు నా తండ్రి నుండి తప్పించాలని చెప్పేసి ఒక రాత్రికాల సమయంలో ఆయన బంధించాలని సౌలు ఆయన తప్పించాలని మీకాలు. ఆ సమయంలో ఆ మీకాలు చేసినటువంటి మంచి ప్రయత్నం ఏంటంటే భర్తను ఆ ప్రమాదం నుండి తప్పిస్తుంది అన్నమాట. సో David and his young men for 3 days, 3 nights hiding. They ran away and they came to a place called Nob. మరి ఆ విధంగా మీకాలు దావీదును తప్పించినప్పుడు వారు ఎక్కడ తిరగాలో, కొండలో పడి లోయలో పడి ఏ విధంగా తిరిగారో తెలియదు, కానీ 3 దినాలు సౌలుకి దొరకకుండా అరణ్య ప్రదేశాల్లో తిరిగి ఒక ప్రాంతానికి వచ్చారట, నోబు అనే ప్రాంతానికి. And they had traveled 3 days, 3 nights. Nobody was giving them food, and young men, they get so hungry, especially when they are traveling. They feel like eating outside. Children now want to eat outside food, not home food, but it was not their situation then. So they came there to Nob, and there the high priest Ahimelech was there. So David told Ahimelech, give us something to eat. మరి మనం చూస్తాం 3 దినాలు 3 రాత్రులు 3 పగళ్ళు ప్రయాణం చేసి అలసిపోయి వచ్చి నోబు అనే ప్రాంతానికి చేరినప్పుడు మనం చూస్తాం కదండి, యవ్వనస్తులు చక్కటి బలం కోసం వాళ్ళు ఆహారం తినడానికి చాలా ఇష్టపడుతుంటారు కదా, యవ్వనంలో ఉన్నప్పుడు యవ్వన బలం కొరకు. కాబట్టి ఈ దావీదు వాళ్ళకు కూడా వాళ్ళు 3 రాత్రులు 3 దినాలు ప్రయాణం చేసి అలసిపోయి నోబు ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ అబీమెలెకు అనే దైవజనుడు ఉన్నాడట. ఆయన దగ్గరికి వెళ్ళి మాకు ఎక్కడ ఏమైనా ఆహారం దొరుకుతుందా అని అబీమెలెకును అడుగుతున్నట్టుగా మనం చూస్తాం. Ahimelech, not Abimelech. Ahimelech. So Ahimelech said, there's nothing to eat here. See, we are all priests. But only thing that is there today was the Sabbath. So what we did, we removed the old bread of the present, the 12 big loaves, and we have put new warm bread in the presence in the holy place. So you can have that if you have been away from women. So he said 3 days we did not see any woman, and you give us that bread. We are all pure and holy, because only the priests were allowed to eat the bread of the presence that was in the holy place. So Ahimelech gave it to them. మరి అహిమెలెకు ఎప్పుడైతే దావీదు చెప్తాడో మాకు ఆకలిగా ఉన్నది, మాకు ఏదైనా పెట్టమని చెప్పినప్పుడు ఈ అహిమెలెకు చెప్తాడు దైవ సన్నిధిలో ఆహారం సిద్ధపరచబడింది, అంటే రొట్టె సిద్ధపరచబడి ఉంది, అది పాతది మేము తీసేసాం, ఎందుకంటే దేవుని యొక్క అతి పరిశుద్ధ స్థలంలో పరిశుద్ధమైనది ఉంచాలా, ఫ్రెష్ ఉంచాలా, కాబట్టి మేము అది తీసేసి ఏదైతే మీ కొరకు మేము అక్కడ పెట్టే ఉన్నామో అది తీసుకొచ్చి మీకు ఇస్తానని చెప్పేసి అహిమెలెకు దావీదుతో చెప్తాడు. So they took that bread. Now in the Garden of Eden there was snake, So even here there's a villain. There was a man called Doeg. He was the chief shepherd of Saul. So he saw Ahimelech give that bread and also Goliath's sword to David. He watched, he kept it in his mind. And afterwards, Saul was coming hunting for David. He came to Nob. And then that Doeg, he told him, Chugli, but Kardiya. Saul ko, he said, David came and Ahimelech gave him the bread of the present. And Saul said, is it? Call that Ahimelech. మరి మనం చూస్తాము అక్కడ మరి ఏ విధంగా ఏదైనా వనంలో ఆదాము అవ్వలతో పాటు సర్పం ఏ విధంగా ఉందో ఆ పరిశుద్ధమైన మంచి స్థలంలో, మరి ఇక్కడ కూడా మనం చూస్తాము ఈ అహిమెలెకు, ఈ దావీదు వీళ్ళందరూ ఉన్న చోట్ల మరి సౌలుకు తెలిసినటువంటి ఒక వ్యక్తి దోయేగు అని ఉంటాడండి. ఆ వ్యక్తి మరి దావీదుని గొలియాతు చెప్పినప్పుడు అతను చూసిన వ్యక్తి కాబట్టి అతను గుర్తుపట్టి సౌలుకి ఇమ్మీడియట్ గా వెళ్ళి ఆయన మీద చెప్తాడు, పలానా చోట అహిమెలెకు ఉన్నాడు, మరి వాళ్ళకి భోజనం అక్కడ మంచి దేవుని యొక్క మందిరంలో ఉన్నటువంటి ఆ భోజనాన్ని తీసుకొచ్చి దావీదుకి పెట్టాడు, దావీదు పలానా స్థలంలో అహిమెలెకు దగ్గర ఉన్నాడని చెప్పేసి సౌలుకి సమాచారం చెప్పినప్పుడు సౌలు అవునా పదండి ఇప్పుడే అక్కడికి వెళ్దామని చెప్పేసి అహిమెలెకు దగ్గరికి వచ్చినట్టుగా మనం చూస్తాం. Saul said, you wicked priest, you helped my enemy, call all the priests. So 85 priests came, and Ahimelech, the high priest, he said, kill them. The soldiers refused to kill them. So he told Doeg, now you kill them. So Doeg took his sword and killed 85
priest with his sword. Such a wicked man that Doeg was. మరి మనం చూస్తాము, ఎప్పుడైతే సౌలు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు మరి అహిమేలెకు చెప్తాడు, ద్రోహి అని చెప్పేసి అక్కడ అంటాడు. అన్నప్పుడు నువ్వు ఏ విధంగా నువ్వు దావీదుని నువ్వు తీసుకొచ్చి ఇక్కడ రొట్టె పెట్టి ఆయన పోషిస్తావు అని చెప్పేసి ఆయన మీద కోప్పడి మరి అక్కడ ఉన్నటువంటి సైనికులందరూ కూడా చెప్పినప్పుడు వెళ్ళి ఈ ప్రవక్త అంటే దైవజనుడిని చంపమని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వారందరికి చెప్పినప్పుడు వాళ్ళు చంపడానికి మరి ఇష్టపడలేదండి. అయితే సౌలు చెప్తాడు, దోయేగు నువ్వేని చంపు అని చెప్పేసి ఎవరిని అహిమేలెకు అక్కడ ఉన్నటువంటి దైవజనులు అందరినీ కూడా చంపే అన్నప్పుడు మరి అలాంటి భయంకరమైన దురాత్మ కలిగినటువంటి ఆ దోయేగు వ్యక్తి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అహిమేలెకు అనే దైవజనుడు ఆయన కింద ఉన్న 85 మంది ప్రవక్తని దైవజనులు అందరినీ కూడా చంపేస్తాడు. So many times in our lives we too may be helping the servants of God, and the church may not be liking it. Why they helping? Those people are not good for the church, and so we develop enemies who don't want us to do the Lord's work, who do not want us to help the people of God. You may have encountered it, your own relatives turning against you. If you follow the Lord, worship the Lord, do things of the Holy Spirit, they turn against you. They say, this is not Christian. We have experienced it. They say, this is not Christianity. Holy Spirit doesn't move this way, because they are in darkness, they think like that. So we too may have gathered enemies around us, and many people do witchcraft just to get you out of the way and put you into trouble so that you don't follow the Lord God Almighty fully as you want to follow. And we too have enemies in this world, but Jesus came to satisfy all our needs. He came to satisfy our need of everything, each and everything. He came to give so that we might be made rich. He who was the richest in heaven came and became poor on earth so that you and I, through his poverty that he suffered, that we may become rich. That's what 2 Corinthians chapter 9 says. మరి ఏ విధంగా ఈ లోకంలో ఉన్నటువంటి వారు క్రైస్తవులుగా మనం ఎప్పుడైతే దైవజనులకి లేదా దైవజనులకి మనం సహకారులుగా ఉంటామో, మన బంధువులు లేదా చుట్టాల నుంచి మనకి చాలా వ్యతిరేకతలు ఎదురవుతూ ఉంటాయి ఈ దినాల్లో. ఇదేంటి ఇతను దైవజనులకు సహకారంగా ఉన్నాడు, దైవజనులకు వండి పెడుతున్నాడు, దైవజనులు సంఘంలో పరిచర్య చేస్తున్నాడు, ఇవన్నీ వాళ్ళకి అది అర్థం కాదు. ఆ యొక్క దాంట్లో ఉన్నటువంటి ప్రతిఫలం అనేది అర్థం కాక మనకి వాళ్ళు వ్యతిరేకంగా ఉంటారు. అంటే అంకుల్ ఆంటీకి కూడా అలాంటి వారు ఎదురయ్యారట. వాళ్ళు ప్రారంభంలో ఉన్నప్పుడు దైవజనులకు మంచిగా దగ్గరగా ఉన్నప్పుడు అలాంటి పరిస్థితుల్లో కూడా వారు కూడా మరి వెళ్ళినప్పుడు చాలా మంది చుట్టాలు, బంధువులు, రక్త సంబంధికుల నుంచి చాలా వ్యతిరేకతలు ఎదురయ్యాయి. మనకు కూడా అదే విధంగా ఎదురవుతూ ఉంటాయి. అలాంటి వారి మరి చూడండి, దేవుడు అయితే పరిచర్య చేయడానికి కాదు, ఆయన పరిచారం చేయడానికి వచ్చాడు. ఆయన ధనవంతుడైన కూడా దరిద్రులుగా ఉన్నటువంటి మన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చినాడు తగ్గింపు చేసుకొని. You may be loving God so much, wanting to do so much for God, but your very family people become your enemies, because Jesus said a man's enemies are where? They are the members of his household. మరి ఎప్పుడైతే మనం దేవుని గాఢంగా ఇష్టంగా ప్రేమించడం మొదలు పెడతామో, మన శత్రువులు ఎక్కడో కాదండి, బయట వారు ఎక్కడో వారు కాదు, మన మొదటి మనకి పడని వారు మన గృహంలో, మన ఫ్యామిలీలో నుండే మొదలవుతారని చెప్పి వాక్యం కూడా సెలవిస్తుంది. Because you see, your family may be wanting to kill you spiritually, stop your spiritual growth. For some reason, they don't want you to belong to Christ and be free, because anyone coming to Christ, Christ gives freedom, Christ gives liberty, and Jesus is the name of liberty. Jesus gives us liberty from traditional thoughts, traditional ways, and your family may be thinking of pulling you out from the love of Jesus and killing you spiritually. They can't understand you. Just like Saul got the high priest and 85 priests killed, your family may be wanting to kill you spiritually and pull you away from God, because they do not understand the work that God is doing in your life, making you a separate person, a holy person, a person of God's calling. They don't like it. They like to be you to be earthly, worldly, with worldly ideas. So it may be happening to you, but don't give it up. You hold on to the Lord, take up your cross and follow the Lord, and God will give you relief from all this.
మరి ఎప్పుడైతే మనం దేవునికి దగ్గరగా ఉండాలని ఆశపడతామో, దేవునికి మనం ఎక్కువగా ప్రేమిస్తామో, చూడండి మన బంధువులు మనల్ని ఫస్ట్ ముందుగా దెబ్బ కొట్టేది మన ఆత్మీయత మీద వారు దెబ్బ కొడతారు. వీళ్ళు ఆత్మీయంగా ఉంటే వాళ్ళు ఇంకా దేవునికి దగ్గర అయిపోతారని చెప్పేసి మన ఆత్మీయత మీద వారు దెబ్బ కొట్టినప్పుడు మనము ఈ దేవునికి దూరం అయిపోవడమో లేకపోతే ఆ విధంగా ఉండడమో జరుగుతుంది, లోకంలో కలిసిపోవడమో జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం సౌలును కూడా అదే విధంగా చూస్తున్నాం. దైవజనుడిని చంపించడానికి ఆయనకి ఎంత కఠినమైనటువంటి మనసు అంటే, దావీదు తన సొంత వాడికి దైవజనుడు సహకరించాడు, వాడితో మంచిగా ఉన్నాడు దావీదుతో అని చెప్పేసి అక్కడ దైవజనుడిని కూడా చంపించడానికి ఆయన వెనకాడలేదండి. కాబట్టి ఈ రోజుల్లో కూడా పరిస్థితులు అదే విధంగా ఉన్నాయి. ఎవరైనా క్రీస్తును ఒకవేళ వెంబడించకూడనట్లయితే తనకు ఉన్నటువంటి సమస్తాన్ని విడిచిపెట్టి నా సిలువను పట్టుకొని వెంబడించు అని చెప్పేసి వాక్యం చెప్తుంది కదా, అది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. Was made for man. Man is not made for Sabbath. He brought a new theory, and then the Pharisees said, "Let's kill this man. He's spreading all new ideas." So you also may be spreading new ideas in your family. Idea of holiness, idea of loving God, idea of pleasing God above all else. And your own family doesn't like it, neither do people who are your friends. They like you to be in the world, but Jesus says, be in the world, but not of it. మరి ఎప్పుడైతే అక్కడ పరిసయ్యులు వచ్చి యేసయ్యతో ఆ విధంగా వాదిస్తున్నప్పుడు యేసయ్య అంటాడు వాళ్ళతో, దేవాలయము కంటే గొప్పవాడు అంటే విశ్రాంతి దినము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, ఆ సంగతి మీరు మర్చిపోయారు అని చెప్పేసి ఆ పరిసయ్యులతో చెప్తాడు. చూడండి, నిజంగా అదే విధంగా ఈ లోకంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు అవన్నీ కూడా దేవునికి మనం దూరం చేసేటువంటిగానే ఉన్నాయి. అయినా కూడా మనము ఏమాత్రము కూడా ధైర్యం విడవకుండా ఆయన సిలువను మనం వెంబడించాలి, ఆయన సిలువను పట్టుకొని మనము వెంబడించాలి. ఎక్కడ కూడా మనం నిరుత్సాహపడిపోకూడదు. So I told you that the Israelites could meet up with God how many times? Once in a year on the Day of Atonement. Now you know Jesus and God wants to have fellowship with us. He doesn't feel happy when you are meeting him only once a year, and with so much fear, because if the high priest goes into the Holy of Holies once a year and makes little mistake, he's killed and dies. మరి ఆ దినాల్లో ఉన్నట్టుగా ఈ దినాల్లో లేదు. ఎందుకంటే ఆ దినమున సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళి యాజకుడు అక్కడ బలి అర్పించి మరి అక్కడ అందరి నిమిత్తం పాపములు ఒప్పుకొని బలి అర్పించి వస్తేనే, సంవత్సరానికి ఒక్కసారి ఆ విధంగా చేస్తేనే సంతోషించి వాళ్ళ పాపం నుంచి విడిపించిన దేవుడు మరి ఈ దినాల్లో ప్రతిరోజు మనకి అవకాశం ఇచ్చాడు. ప్రతిసారి దేవుడిని మనం స్తుతించి ఆరాధించే భాగ్యం మనకు ఇచ్చాడు. మనం ఎంత మరి దేవునికి రుణపడి ఉండాలండి ఆ విషయంలో. కాబట్టి మనము ఆ విషయంలో దేవునికి మనం భయపడుతూ ఆయన సన్నిధికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. సంతోషముగా ఆయన సన్నిధికి వెళ్ళడానికి దేవుడు మనకి అవకాశం కల్పించున్నాడు. He is a loving God and he wants to be in touch with you, not just once a year, but he wants to be in touch with you every day, every moment of the day. And to make that relationship with you, he sent his precious son, the Lord Jesus Christ, who died on the cross and shed his precious blood. మరి మన కొరకు దేవుడు చూడండి, ఒక్కసారి సంవత్సరానికి వెళ్ళి బలి అర్పించి యాజకుడు వస్తేనే అంత సంతోషించిన దేవుడు ఈ రోజు మనం ఆయన ఆరాధించడానికి ప్రతి క్షణం ప్రతిరోజు మనకి చక్కటి అవకాశం ఇస్తే, దేవుడు మనల్ని బట్టి మనం ఆయన ఒకవేళ ఆరాధిస్తే ఎంత సంతోషిస్తారండి. చూడండి, మనం ఆ విధంగా ఉండడానికి మన కొరకు 2025 సంవత్సరాల క్రితము ఆ నజరేయుడైన యేసయ్యను తండ్రి మన కొరకు ఈ లోకంలోనికి పంపినట్టుగా మనం చూస్తాం. And Jesus didn't take the blood of goats and bulls to present before God in the Holy of Holies in heaven. I told you about Holy of Holies on earth. That is a replica of the Holy of Holies in heaven. So Jesus, when he was crucified on the cross of Calvary, took his own blood and went into the Holy of Holies in heaven and presented that before God. Every high priest has to give blood sacrifice. Jesus gave his own pure blood sacrifice and entered the Holy of Holies in heaven. And we who receive that blood in our hearts, God looks upon us as his children, as children of Jesus, pure and washed clean of all your sins.
మన దేవుడు బలిని కోరే దేవుడు కాదు, కానీ తనకు తాను మన కొరకు మన పాపముల నిమిత్తం ఆ తండ్రి కుడి పార్శ్వమున విడిచిపెట్టకూడని మహాభాగ్యం ఎంచుకొని లోకంలోనికి వచ్చి తన్ను తాను మన కొరకు బలిగా అర్పించుకున్న దేవుడు. ఆయన బలిని కోరే దేవుడు కాదు, కానీ ఆయన కనికరము కోరే దేవుడు. మన కొరకు ఆయన తనకు తానే బలిగా అర్పించుకున్న దేవుడు. తండ్రితో ఆయన ఆ సమానత్వం కలిగినటువంటి ఆ స్థలాన్ని విడిచిపెట్టి మన కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన బలి అయిన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. And on the cross his body was torn. That is, the veil in the temple was also torn, so that we could go into the Holy of Holies in the temple. Otherwise, if the high priest, he tried anything, stunned, he died. But when that veil in the temple was torn, means that we can walk into the Holy of Holies, not just on earth, but because his body was torn, the veil was torn, you can go into the Holy of Holies in heaven before God through the mediator of the new covenant, the Lord Jesus Christ. మరి ఆ మహాపరిశుద్ధ స్థలంలోనికి మనం కూడా వెళ్ళడానికి చూడండి, లోకంలో దేవుడు మన కొరకు కల్వరి శిలువలో రక్తమును కార్చి తన శరీరం అంతా కూడా ఛిద్రం చేసుకొని ఆ తెర ఏదైతే ఉంటుందో ఆయన శరీరము చింపబడి భయంకరంగా రాకబడి ఆయన నలుగుగొట్టబడినట్టుగా, ఎప్పుడైతే పాత కాలంలో దైవజనుడు వెళ్ళి తెరకి అవతల వైపు వెళ్ళి బలి అర్పించినప్పుడు ఇంకొక వ్యక్తి వెళ్ళడానికి అక్కడ అవకాశం ఉన్నట్టుగా, మరి మనము కూడా పరలోక రాజ్యం వెళ్ళాలి అన్నప్పుడు ఆ నజరేయుడైన యేసు కల్వరి శిలువలో తనను తాను రిక్తులుగా చేసుకొని శరీరం ఏ విధంగా నలగొట్టబడిందో, ఆ తెర అనేది చింపబడ్డది. ఆ రీతిగా మనము పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఆ నజరేయుడైన యేసు మధ్యవర్తిగా ఉండి మనకు అక్కడికి పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఆయన యాక్సెస్ క్రియేట్, అంటే మనకి ఆయన సృష్టించి తనకు తాను అర్పించినటువంటి ఆ శరీరంలో ఆ బలిని బట్టి ఆ తెర కూడా చింపబడింది, చినిగిపోయింది. కాబట్టి మనము ఆ అతి పరిశుద్ధ స్థలమైన పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మనకి అర్హతనిచ్చాడు దేవుడు. So every father likes to see his child and talk to his child, not just once in a year, but he likes to see him every day. See him, talk to him, find out about his studies, her work, and all that. Every father likes. So also God is our Father. Jesus made him our Father. Jesus made God our Father, and he too likes to see you and talk to you every day, because he's your Father. And Jesus made a way for you to go into the Holy of Holies in the presence of God, not once a year, but 10 times in a day, as you want to see your Father and talk to him and find out. God wants to find out how you are, Beta. What is troubling you? Why are you shedding tears? What is your need? What is your requirement? An earthly father is sinful, but he provides everything for his children. He sacrifices his life, works hard in the office so that his children may be comfortable. So that God Almighty is pure, holy, spotless. How much more he loves you, how much more he wants to be with you. So let us take the blood of Jesus in our hearts and repent and go to talk to God Almighty through the precious blood and the broken body of Jesus. Be one to one with God, not through anybody. Nobody is mediator, only Christ is mediator. So let us have one to one relationship with him. మరి ఈ లోకంలో ఉన్నటువంటి తండ్రి తన బిడ్డని ఏ విధంగా చక్కగా ప్రేమిస్తాడు, తనకున్నటువంటి అవసరం ప్రతిరోజు సంవత్సరానికి ఒకసారి వెళ్ళి తండ్రితో మనం మాట్లాడతామండి. ఈ లోకంలో శరీరానుసారంగా మీ బిడ్డలతో మీరు వెళ్ళి సంవత్సరానికి ఒకసారి మాట్లాడతారా? లేదు కదా. కాబట్టి ప్రతిరోజు ఆ బిడ్డతో మాట్లాడడానికి మీరు ప్రేమ కలిగి చక్కగా మరి అర్థం చేసుకొని ఆ బిడ్డని పలకరించి మీరు ప్రతి 10 సార్లు 20 సార్లు ఆ బిడ్డని పలకరించడానికి ప్రేమగా మాట్లాడడానికి ప్రయత్నిస్తారు మీ కన్న బిడ్డలతో. మరి యేసుక్రీస్తు ప్రభు కూడా తండ్రితో మనకు ఒక సంబంధం ఏర్పరచడానికి, తండ్రితో మనం బాంధవ్యం కలిగి ఉండటానికి తను తాను రిక్తులుగా చేసుకొని ఏ విధంగా మనం తండ్రితో ప్రతిరోజు మనం చక్కగా మాట్లాడచ్చండి. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, లేదా సంవత్సరానికి ఒకసారి కాదు, కానీ ప్రతిసారి తండ్రి నా బాధ ఇది అంటే హక్కున చేర్చుకోవడానికి ఆయన ప్రేమ కలిగిన తండ్రి మన పక్షంలో ఉన్నాడు. And
And more than that, Christ became a high priest. He's in heaven, but he is on earth also. He can be anywhere, anytime. But see, he promised us, I'm going away, but I won't leave you as orphans. I'll come to you, and I'll live not just with you, but inside of you. So in Acts chapter 2, we find that there was all 120 disciples were in the upper room, praying, breaking bread, and worshipping God. Suddenly, there was a violent rushing wind, and from heaven it came, and tongues of fire came upon each disciple, and they burst out talking in other languages they had never learned. They were talking languages of men, languages of angels, and that's the time they were filled with the Holy Spirit anointing. And God came to live inside them as He lives inside us today. Because Jesus is same yesterday, today, and forever. So He came upon the disciples then, and today, when we get more and more intimate with our lover, the lover of our soul, Jesus, He anoints us with Holy Spirit anointing, and you can talk in tongues of men, talk in tongues of angels. You can do that. And then what happens when God lives in a place? What is that place called? Temple. It's called temple. They used to call it synagogue, temple of Solomon. God dwelt there. But if He's living inside you, your body becomes what? Temple of God, where the Holy Spirit dwells. And to top it all, when your body is temple of God, and God is in heaven of power. In John chapter 17, Jesus said, Jesus in God, and God in Jesus. And we disciples of His are in Jesus. So who is in us? God Almighty is in us. And God is a triune God. Father, Son, and Holy Spirit God. So when you are anointed with the Holy Spirit, the triune God lives in us. Father, Son, Holy Spirit God. They live in your hearts, and they teach you how to do, what to do, how to pray, and how to minister. That is what the Holy Spirit God does. So, the Pharisees talked of breaking the Sabbath. Jesus broke it totally, completely. He is the Lord of the Sabbath, and He's inside of us. So we can worship God and talk to God the Father how many times? Anytime we desire to talk to Him. So we are His children. He is our God. Glory be to His name. Yeah. సో కాబట్టి ఎప్పుడైతే చూడండి ఆయన చనిపోయి తిరిగి లేచి వెళ్తున్నప్పుడు, ఇదిగోండి మీరు అనాథలుగా నేను మిమ్మల్ని విడిచిపెట్టాను, మీ కొరకు సహాయుడుగా ఉండటానికి ఆదరణకర్త నేను మీకు తోడుగా ఉంచుతాను. ఆయన మీకు ఏ విధంగా నడవాలి, ఏ విధంగా ఉండాలి, లోకంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉండాలి, అవన్నీ కూడా ఆయన ఆదరణకర్త మీకు నేర్పిస్తారు. కాబట్టి నేను వెళ్ళిపోతున్నానని చెప్పేసి ఆయన వెళ్ళిపోయిన తర్వాత మరి మేడగదిలో పెంతెకొస్తేనే పండుగ దినం వచ్చినప్పుడు అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో మనం చూస్తాం. అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న 120 మంది కూర్చుని ఇల్లంతా మేడగదిలో పరిశుద్ధాత్మ శక్తి వారందరి మీద కుమ్మరించబడినప్పుడు వారు అనేక భాషలు, అన్య భాషల్లో వారు అగ్ని జ్వాల వంటి నాలుకలు వారు విభాగింపబడి అనేకమైనటువంటి అన్య భాషలు వారు మాట్లాడడం సాగినట్టుగా మన వాక్యంలో చూస్తాం. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు, త్రిత్వమై ఉన్న దేవుడు. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మనతో ఉన్నాడు. ఆయన మనలో ఉన్నాడు, మన పై ఉన్నాడు. ఆయననే మనల్ని ముందుకు నడిపిస్తున్నాడు. ఎంత సంతోషం అండి! మనం ఏ పరిస్థితిలో ఉన్నా ఆ త్రిత్వమైన దేవునితో మనం పంచుకునేటువంటి చక్కటి అవకాశము, ఆ కృప దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నాడు. సో who owns everything in this world? ఈ లోకంలో అన్ని కావాలని ఎవరికైనా ఉందా? అమెరికా own it, or Russia own it, or India own it. Who owns everything? మరి రష్యా వాళ్ళకా, లేకపోతే భారతదేశం వాళ్ళకా, అమెరికా వాళ్ళకా, ఎవరికి కావాలి? సొంతం కావాలండి. Everything is owned by God, the Creator. మరి అంతా కూడా దేవుని సొంతమై ఉన్నది ఈ లోకం అంతా కూడా. Now those of you are fathers here, to whom will your property go?
to your అనేక మంది తండ్రులు ఉన్నారు. children. మీ తర్వాత మీకున్నటువంటి చరాస్తులు స్థిరాస్తులు ఎవరికి వెళ్తాయండి? మీ కన్న పిల్లలకు వెళ్తాయి. So we are what? We are children of God. మనం ఎవరమండి? మన దేవుని పిల్లలమై ఉన్నాము. So everything God owns, He will give to His children, won't He? మరి దేవునికి సొంతమై ఉన్న అవన్నీ కూడా పిల్లలమైన ఎవరికి ఇస్తాడండి? మనకే ఇస్తాడు. So although in this world for a little while you may have financial problems or sickness or relationship problems and shedding tears, mind you, everything belongs to your Father, and the Father, the will is written, everything belongs to Jesus. He died and you are alive. And so everything in this world belongs to you. Although for a little while you may have trouble on this earth, but you see, troubles don't last forever. There's an end to these troubles after God has tested you and trained you, and you become in the image, at least going the road to become in the image of Christ. Everything in the universe belongs to those who are children of God. So you and I are the richest people in the world. Although for a short time it doesn't appear like that, but we are the owners of the universe. The Christians are the richest people in the world because they belong to the owner and the creator of everything. Although for a short time we do have troubles. Everything in this world is full of troubles because everywhere there is sin all around, and Satan is the ruler of this world who will not allow you to get what belongs to you. But don't worry, as you follow God diligently. He says in Deuteronomy 28, if you diligently means carefully and doing it very carefully. If you diligently follow all these laws, then it will be the head and not the tail. You'll be the first and not the last. Your home will be filled with plenty. You'll never go hungry. In your office, you will do well. You'll rise above the others. But for that, we have to follow His laws. Diligently means carefully, not breaking in. And you will say, how can that be possible? Didn't Jesus say, Matthew chapter 5, the last verse, He said, be perfect as your heavenly Father is perfect. So God willing, we should discuss next time how we can be perfect if just like our heavenly Father. Don't say we can't be when Jesus says to us, be perfect as your heavenly Father is perfect. So we should walk on that path, diligently obeying the law. And I have told it again and again, there's only one law, Paul says, to love your neighbor as yourself. When you do that and love your enemies, you fulfill all. The law is fulfilled in one word. That's what Paul says. Love your neighbor as yourself. So your neighbor is your family person, and Jesus says a man's enemies are members of his household. So we should learn to love members of our household. We should learn to love them just like Jesus loved them. And Jesus said, greater love hath no man than this, that He laid down His life for His friend. So let us humble ourselves in front of our own family people and love them so that we can be owners of the universe, because the Father is the universe and we are the heirs. May God bless His holy word. చూడండి, దేవుడు మరి వెళ్తూ వెళ్తూ మనకి ఒక వాగ్దానం ఇచ్చాడు. మీకు లోకంలో శ్రమ కలుగుతుంది, అయినా కూడా మీరు ధైర్యం విడిచిపెట్టకూడదు, దానికి ప్రతిగా మీకు నేను బహుమానం ఇస్తాను. చూడండి, తండ్రి యొక్క ఆస్తులు అవన్నీ కూడా బిడ్డలకి వచ్చినట్టుగా ఈ లోకంలో దేవుడు మనల్ని ఈ శ్రమల గుండి ఈ శ్రమలు కూడా కొద్ది కాలం మనకి అనుమతించబడతాయి. దేవుని యొక్క రాకడ త్వరలో ఉంది కాబట్టి మనం ఓర్పుగా సహనంగా ఉన్నప్పుడు ఆ దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మనము స్వతంత్రించుకుంటాం. కాబట్టి మనం ధైర్యం విడవకూడదు, మనం ఎక్కడ కూడా సహనం కోల్పోయేట్టుగా మనం ఉండకూడదు. కానీ దేవుని యొక్క మాటకు మనం లోబడి ఎప్పుడైతే తండ్రికి ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు మరి తగ్గించుకొని తనకు తాను సిలువలో అప్పగించబడి ఏ విధంగా మరణించి తిరిగి లేచాడు,
మనం కూడా ఈ లోకంలో మనం తగ్గించుకోగలిగి మనం ఒకవేళ ఉన్నట్లయితే కనుక 22 28వ అధ్యాయంలో చెప్తుంది, నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా విని. అక్కడ రాయబడి ఉంటుంది, మామూలుగా కాదు, శ్రద్ధగా విని దాన్ని నీవు ఆచరించి మీరు నడుచుకున్నట్లయితే నువ్వు తలగా ఉంటావు కానీ నీవు తోకగా ఉంటావు, నువ్వు పైవాడిగా ఉంటావు కానీ కింది వాడిగా ఉంటావు. చాలా వాగ్దానాలు అక్కడ నీ గిన్నె నిండి పొర్లి పారునని కూడా మనకి వాక్యంలో అక్కడ మరి 123వ కీర్తనలో మనం చూస్తాం. కాబట్టి మనం ఎప్పుడైతే ఆయన మాటకు విధేయత చూపి, ఆయన తండ్రి ఏ విధంగా ఆయన విధేయత చూపినట్టుగా మనం విధేయులుగా ఉంటామో, దేవుడు ఈ లోకాధిపతి మీద దేవుడు మనల్ని నియమించే రోజు రాబోతున్నాయి. కాబట్టి మనం ధైర్యం విడవకుండా మనం దేవుని యొక్క మాటను మనం శ్రద్ధగా విని దాని ప్రకారం మనం నడుచుకున్నట్లయితే మనల్ని దేవుడు తలగా ఉంచబోతున్నాడు, ఆయన తోకగా ఉంచే దేవుడు కాదు. అందరి మీద భూజనులందరికంటే నేను సమస్తంగా నేను హెచ్చించు వాడనని అదే వాక్యం మనం చదువుతాం. కాబట్టి దేవుడు మన వినికిడిలో దేవుని యొక్క మాటను దీవించుగాక. అందరూ ప్రార్థన చేసుకున్నాం, కళ్ళు మూసుకున్నాం. ప్రభా తండ్రి నీకు స్తోత్రం ప్రభా, నీ వాక్యమును బట్టి ప్రభా యేసయ్య మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా యేసయ్య. ప్రభా నీ మాటలు ప్రభా మేము చదవటం మాత్రమే కాదు ప్రభా, దాన్ని ఆచరణలో పెట్టి మేము దాని ప్రకారంగా నడుచుకునే కృపను కూడా మాకు దయచేసి ఇవ్వండి ప్రభా. Strengthen us. We know we are weak, but you love weak people. You make them strong. నీ ప్రభా నీ వాక్యం ద్వారా ప్రభా మమ్మల్ని బలపరచండి ప్రభా, ఎందుకంటే నువ్వు బలహీనులని ఇష్టపడే దేవుడు కనుక. ఇదిగో ప్రభా మేము బలహీనంగా ఉన్నాము కనుక నీ వాక్కుతో మమ్మల్ని దర్శించి మమ్మల్ని బలపరచమని వేడుకొనిచున్నాం ప్రభా. ప్రభా మా జీవితాల ద్వారా నిన్ను నీవే మహిమను పరచుకోమని వేడుకొనిచున్నాం ప్రభా. నేను ఘనపరుస్తూ నీ నామమును బట్టి ప్రార్థన చేసి యేసుక్రీస్తు నామమును అడుగుచున్నాము తండ్రి. అందరం ఆమేన్ చెప్తామని. ఆమేన్. Please have dinner, simple dinner we have made. Please have, else with you in a hurry to go home. Okay, please serve. Prema, please serve dinner to everybody. భోజనం చేసి వెళ్ళండి. Take help of your daughter. Please serve dinner to everybody. Please have something to eat. Don't just rush away. అందరు కూడా త్వరగా వెళ్ళిపోవడం కాకుండా దయచేసి భోజనం చేసి అందరి కొరకు సంఘంలో ప్రేమ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అందరు కూడా భోజనం చేసుకొని వెళ్ళాల్సిందిగా మీకు ప్రభు పేరిట మనం వచ్చేసి